హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈ కూల్ వెదర్‌కి హాట్‌గా, క్రంచీగా, క్రిస్పీగా వడల్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో లాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను చేసే విధంగా చేస్తే చూడండి, ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఎంత డ్రైగా గోల్డెన్ కలర్‌లో మనకి ఫ్రై అయ్యి ఆహ్, పైన క్రిస్పీగా ఉండి, లోపల స్మూత్‌గా ఉండి వడలు ఎంత బాగా ఉన్నాయో చూడండి. తినేటప్పుడు ఇంకా ఎక్కువగా తినేస్తాము. అంత బావుంటాయి. ఇక ప్రాసెస్‌లోకెళ్దాము. నేనైతే దానికోసం ఇలా తొక్కు పప్పు నానబెట్టుకున్నానండి. నాకు గుండు పప్పు కంటే నాకు తొక్కు పప్పుతోనే ఇష్టం. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ఈ పప్పుతో ట్రై చేయండి. ఇక క్లీన్ చేసేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. వాటర్ అనేది చూడండి ఇంత థిక్‌గా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. పప్పనేది కొంచెం కొంచెంగా వేసుకొని వాటరు చూసుకొని వెయ్యాలండి. కన్సిస్టెన్సీ అయితే ఇంత థిక్‌గా ఉంటేనే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇక మిక్సీ అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు నేను వరిపిండిని కలుపుతున్నానండి. వరిపిండి కలపటం వల్లే మనకి ఆ క్రిస్పీ అనేది వస్తుందనమాట. ఇలా పిండంతా కలిపేసుకొని బయటుంటే మనకి పులిసిపోయి వడలనేవి ఆయిల్ పీల్చేసుకుంటాయి. అలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇక ఎప్పుడు వేసుకున్నా మనకి వస్తాయి. ఇక చట్నీకైతే నేను ఇక్కడ పల్లీలు, ఎండుమిర్చితోనే చట్నీని ప్రిపేర్ చేశాను. కొంచెం రెడ్‌గా ఉండి చట్నీ బావుంటుందని చెప్పేసి, ఇక ఫ్రిడ్జ్‌లోంచి అయితే పిండిని తీసుకున్నాను. ఈ పిండొచ్చేసి మనం నైట్‌కి చేస్తే మనం ఆఫ్టర్‌నూన్ అయినా సరే మనం మిక్సీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఏం కాదండి. మార్నింగ్ చేయాలంటే నైట్ అన్నా మిక్సీ చేసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. వరిపిండి కలిపేసుకొని. ఇక దానిలోకొచ్చేసి కొంచెం ఆనియను, కొత్తిమీర, చిల్లీ, పెప్పరొచ్చి కొంచెం క్రష్ చేసి కచ్చబచ్చాగా నలిపేసి వేసుకోవాలి. అలానే సాల్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సరిపడా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చూడండి ఈ విధంగా కవర్‌కి కింద కొంచెం వాటర్‌ని అప్లై చేసి మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో వడలనైతే ఇలా ఈ విధంగానే వేసుకోవాలి. మన హ్యాండ్స్‌కి అంటుకోకుండా చిన్న చిన్నగా వాటర్‌ని వెట్ట చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ పెట్టేయకూడదు. మళ్ళీ పిండంతా లూజ్ అయిపోతుందనమాట. ఈ విధంగా ఆయిల్‌లో మనకి ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడలు ఈ విధంగా స్లోగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఆహ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పీల్చుకుంటే మనం ఎక్కువ తినలేం కదండీ! ఈ విధంగా చేస్తే ఆయిల్ లేకుండా మనం ఇంకా ఎక్కువగా వడలు తినేస్తాము. అంత బావుంటాయి. చూడండి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. అలానే ఇవన్నీ వేశాను. పిండి లాస్ట్‌కొచ్చింది. కానీ ఆయిల్ అయితే పీల్చుకున్న మనం స్టార్టింగ్ ఎంత ఆయిలేసామో అంత ఆయిలే కడాయిలో ఉంది చూడండి. ఎప్పుడన్నా మనకు తెలుస్తుంది ఇవి ఆయిల్ పీల్చలేదని. విరుపుతున్నాను. బయట క్రంచీగా, క్రిస్పీగా ఉండి లోపలైతే ఆ విధంగా మనకి కుక్ అయిపోయి అయితే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఒకటి రబ్ చేసి చూపిస్తున్నాను. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.